తీసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. చంద్రబాబుకు 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్, చంద్రబాబుకు 17A వర్తించదు అని జస్టిస్ బాలా త్రివేది చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈ స్కామ్ కేసుకు సంబంధించి ఇద్దరు జడ్జిలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క తీర్పు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో అవి దానిపై వాదన విన్న తర్వాత ఈ తీర్పు అనేది కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించినటువంటి పరిస్థితి అనుకుంది. అయితే దుస్సభ్య ధర్మాసనం మాత్రం భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీన్ని మాత్రం చంద్రబాబు నాయుడుకి అంటే సపోర్ట్ అంటే 17A వర్తిస్తుందని చెప్పేసి అనిరుద్ బోస్ కూడా ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది. మరొకరు మాత్రం ఇది వర్తించదని చెప్పేసి కూడా వారు తీర్పిచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇవి భిన్నాభిప్రాయాలుగా ఈ యొక్క తీర్పులు వచ్చినటువంటి నేపథ్యంలో మాత్రం ఈ రాజ్యాంగ ధర్మాసనానికి ఈ యొక్క కేసు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ ఇద్దరు అంటే ఏదైతే దుస్సభ్య ధర్మాసనం 17A పై ఎలాంటి తీర్పు రాలేదంటే భిన్నాభిప్రాయాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇది పై స్టేజ్ కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. CJIకి రిఫర్ చేసినటువంటి ధర్మాసనం, దుస్సభ్య ధర్మాసనం కూడా CJI కూడా రిఫర్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం మాత్రం వారి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకరు మాత్రం ఇటు అనిరుద్ బోస్ మాత్రం ఈ యొక్క 17A వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరొకరు ఇది వర్తించదని చెప్పేసి కూడా వారు ఇది ఇచ్చినటువంటి తీర్పు అంటే మెజారిటీ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఇది CJIకి ఈ యొక్క కేసు వెళ్ళడంతో CJI అక్కడ వారు విచారించిన తర్వాత ఎవరు ఎక్కువగా అంటే ఆ మెజారిటీ సంబంధించినటువంటి వారు తీర్పు ఏ విధంగా ఉంటుందో దాన్ని మనము ఆ యొక్క కేసును కూడా పరిణామంకి తీసుకునేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పు అక్కడ ముగ్గురు, ఎందుకంటే ఇప్పుడు CJIకి అప్పచెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఇక్కడ రెండు టాలీ చేసిన తర్వాత ఈ రెండు బెంచ్లో ఎక్కువగా వచ్చేటువంటి ఎక్కువగా మెజారిటీ ఉన్నటువంటి ఆ అంశాలపైనే ఈ యొక్క తీర్పు కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇటు చంద్రబాబు నాయుడు తరపునటువంటి న్యాయవాదులు కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి ఈ యొక్క పిటిషన్ పై కూడా ఖచ్చితంగా తమకి అనుకూలంగానే ఈ యొక్క తీర్పు వస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావించారు. కానీ ఇది ఒక ఊరట అనేది మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ అంశాలపై కూడా త్రిసభ్య ధర్మాసనం కూడా ఒక తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది పై చూడాల్సి ఉంటుంది. నవీన్, ప్రస్తుతం ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి తీర్పు అనేది ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం చేతిలోకి వెళ్ళింది. మరి ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం విచారణ ఎప్పుడు చేపట్టబోతుంది? అంటే వీరు ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వారు రివ్యూ కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాటిపై కూడా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాతనే ఈ అంశాలపైనే వారు విచారించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు విస్తృత ధర్మాసనానికి కేసు బదిలీ చేయాలని చెప్పేసి CJIకి ఇవన్నీ కూడా దీనికి కేసు సంబంధించినటువంటి అంశాలు కూడా వారు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలపై కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీరు ఇవన్నీ అంశాన్ని కూడా వాదనలు విన్న తర్వాత ఈ యొక్క తీర్పు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి దాదాపు సమయం కూడా పట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటిగా హైకోర్టుకు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కొట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ కొట్టేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి భిన్నాభిప్రాయాల తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పై స్టేజ్లో ఉన్నటువంటి CJI మాత్రమే ఈ యొక్క తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొంత సమయం అయితే పడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.